అప్పటి నుంచి ప్రతి ఏటా ఇలా అవసరమైన పేద జంటల్ని కలుపుతూ తృప్తి పడుతున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసుగా. రేపు పెళ్లి రోజుకి మేం కలిసి గుడికి వెళ్లేందుకే అవకాశం లేకపోతే ఇక మేం కలిసి వీళ్ళ పెళ్లి ఎలా జరిపిస్తాం చెప్పు. వాళ్ళేమో మీదే భారం అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళకపోతే ఇన్ని సంవత్సరాల నుండి నిరాడంబరంగా జరిపిస్తున్న కార్యక్రమం ఆగినట్టవుతుంది. మా పైన వాళ్ళు పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకున్నట్టవుతుంది. ఏమర్థం కావట్లేదు. భయపడకత్తయ్య, మామయ్యకి నీతో గొడవ కానీ మీరు కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంతో కాదుగా. ఆయనకి గుర్తొస్తుందిలే. లేదు సీనయ్య, మీ మామయ్య నన్నే కాదనుకొని వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాన్ని ఎలా లెక్క చేస్తాడు చెప్పు. చేస్తాడు పెద్దమ్మ. నీతో కలిసి పెద్దనాన్న వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాడు. చేసేలా నేను ప్రయత్నం చేస్తాను పెద్దమ్మ. నువ్వు బాధపడకు. వద్దు అత్య, అందరి బాధలు నీవనుకొని అందరికీ దూరమయ్యి నిందలు మోస్తుంది చాలు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్లతో మాటలు పడతావా? వద్దు వద్దు పెద్దమ్మ, వద్దనుకు. మీ ఇద్దరిని కలపడానికి ఆ దేవుడే ఈ పెళ్లి జంట ద్వారా అవకాశం కల్పించాడేమో అనిపిస్తుంది. ఈ జంటని కలపడానికి పెదనాన్నని రప్పిస్తే మీ పెళ్లి రోజున మీరు కలిసి లేరు అనే బాధ కూడా ఉండదు కదా. అంటే మీరిద్దరూ కలుసుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చినట్టే కదా. ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరు కలవడం కష్టమవుతుంది పెద్దమ్మ. నన్ను నమ్ము. మీ మొక్కుని